మీ పాదాలను పట్టుకుని వేడుకుంటున్నా, దయచేసి ఈ ఒక్క పని చేసి పెట్టండి ప్లీజ్. దేశంలోని వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న సుమారు 8 లక్షల ఎకరాలను విడిపించి పేదలకు పంచుదాం. ఒక పక్క దేశంలో పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో 1 సెంటు భూమి లేక కోట్ల మంది బాధపడుతుంటే, మరో పక్క దేశాన్ని రక్షించే ఆర్మీ, కోట్ల మందిని గమ్యానికి చేర్చే రైల్వే తర్వాత అంత ఎక్కువ భూములు దేశంలో మైనారిటీలుగా చెప్పుకునేటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి సంస్థలో ఉండడం ఎంతో బాధాకరం, ఆశ్చర్యకరం. దీనికి కారణం మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి విశేష అధికారాలు ఇచ్చింది, మనపై గుదిబండ మోపింది. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, మొన్న తమిళనాడులో ఒక సాధారణ రైతు తన కూతురి పెళ్లి కోసం తన భూమిని అమ్మాలని చూశాడు. కానీ అది వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఇది నా తాతల నాటి భూమి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కానీ కోర్టులో పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఒక్కసారి వక్ఫ్ బోర్డు ఈ భూమి నాది అని చెప్పి అక్రమంగా క్లెయిమ్ చేసినా చివరికి సివిల్ కోర్టు కూడా దాన్ని పరిష్కరించలేదు. అంత దారుణంగా ఉన్నాయి చట్టాలు. చివరికి ఆ భూమి అమ్మకం ఆగింది, కూతురి పెళ్లి కూడా జరగలేదు. ఇలా ఎన్నో లక్షల మంది పేదవారి దగ్గర అక్రమంగా గుంజుకున్నవే ఈ 7,09,900 ఎకరాల భూములు. వీటన్నిటినీ విడిపించి పేదవారికి పంచే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్కానర్ ని స్కాన్ చేసి కేవలం మీ పేరు టైప్ చేసి సెండ్ చేయండి చాలు. మీ ఓటు వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా పడుతుంది. ఒకవేళ స్కానర్ అనుభవం లేకపోతే ఈ కింద లేదా పైన కనిపిస్తున్నటువంటి లింక్ ఓపెన్ చేసి బాయ్కాట్ వక్ఫ్ బోర్డ్ అని రాసి కింద మీ పేరు టైప్ చేసి పంపించండి చాలు. మీరు కేవలం 30 సెకండ్లలో చేసే పని దేశానికి పెను ముప్పు నుంచి రక్షిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మైనారిటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 10,000 ఎకరాలకు పైగా ఈ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. ఇక తెలంగాణకు వస్తే 5,000 ఎకరాలకు పైగా ఈ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. ఇలాంటివి పేదవారికి చెరో అరెకరం పంచినా కూడా ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడతాయి. దానికి తోడు ఈ వక్ఫ్ బోర్డుల నిర్వహణ కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు కూడా 1,80,000 కోట్లు ప్రభుత్వం వారికి ఇచ్చింది. ఇలాంటి ఎంతో నష్టపోతున్నాం, దేశాన్ని మరింత వెనకపడేలా చేస్తున్నాం. వీటన్నిటినీ కూడా ప్రభుత్వ అండర్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత పేదవారికి పంచే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క హిందువే కాదు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీని మీద స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ, జై భారత్. వక్ఫ్ భూములను వ్యతిరేకిద్దాం, పేదవారికి పంచి పెడదాం.